ఈ నేతి పెసరట్లకి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల నానబెట్టిన పెసలు, 2 చెంచాలు నానబెట్టిన బియ్యం, 1 చెంచాడు పొట్టు మినపప్పు నానబెట్టింది, 2 ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, చిన్న క్యారెట్, జీలకర్ర, కాల్చుకోవడానికి సరిపడా ముందుగా నానబెట్టిన పెసలను బియ్యంని కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలను, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై పెనం పెట్టి, పెనం వేడయ్యాక 1 చెంచా నెయ్యి వేసి పెసరపిండి చిన్న రొట్టెలాగా పెనం మీద వేయాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, నానబెట్టిన మినపప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు ఇవన్నీ దాని మీద వేయాలి. తర్వాత నెయ్యి కూడా వేసి దానిపైన సన్నగా కాలనివ్వాలి. ముందు ఒక పక్క సన్నగా కాలేక తర్వాత మళ్ళీ దోశని తిప్పి రెండో పక్క కూడా కాలనివ్వాలి. వేడి వేడి చిట్టి నేతి పెసరట్లు రెడీ. మా అమ్మ చేసిన నేతి పెసరట్లు సూపర్. Please like, share, subscribe.